నేను చెప్తా వాళ్ళ మమ్మీ లాస్ట్ లో ఏమైందంటే నీకు ఛాన్స్ దొరికితే వాళ్ళిద్దరు పెళ్లి చేసి మా ఇంటికి తీసుకొని వస్తా అని చెప్తుంది. బండి మనం ఖరాబ్ చేసినామా? ఆమె ఎందుకు బయటికి పోయి చేపించుకోవాలా? నాకు తెచ్చిస్తే నేను చేపిస్తున్నా. ఇంటికి ఎందుకు ఖరాబ్ చేసుకో బండి నీకు ఏం అవసరము? ప్రాబ్లమ్ సాల్వ్ అంటే నువ్వు నేను చాలా చేస్తున్నా. ఉన్నాయి లొల్లి పంచాయతీ బయట ఇచ్చి మాట్లాడతలే. రెండు రోజుల్లో పైసలు వచ్చేస్తుంది. ముఖం మీద పడేసినప్పుడు అడిగినప్పుడే పడేయాలి. లిప్స్టిక్ కొనిచ్చిండు. లిప్స్టిక్ లా లిప్స్టిక్ డ్రెస్సులు అంట ఏమో కొనిచ్చిండ. అరే ఆగ్రా మీరంతా పోవాలా? నేను పోతానా? అరే ఆగ్రా ఇటు మన అరే నువ్వు నా ఒక్కరిని దొరికితే ఏమొస్తుంది నా పోయి ఇలా వీడియో రేపు కావాలంటే ఆ వీడియో తీసిండి. వీడియో రేపు మా ఇంటికి వచ్చి పోరీలు తీసుకొచ్చి మొత్తం మా పోరి అది ఇది అని చెప్పా మీకు చెప్పాలి. ఏ పోరి? అరే నేను చెప్తా ఆగనా మళ్ళా ఏ పోరి అని నాకు క్లారిటీ చెప్తే అర్థమవుతుంది. ఇంటి తీసుకొచ్చి ఇంత సేపు చెప్పినా కదా నీకు. నాకు చెప్పుడు కాదు ఆ వీడియో రేపు వాళ్ళకి. ఇప్పుడు అవన్నీ ఆదరణ వాళ్ళని పిలిచి మాట్లాడతావు. ఇంటికి వచ్చి ఎంతవరకు కరెక్ట్ నేను పిలుస్తాను. ఇప్పుడు నాకు అలా ఏమైందో ఏదో నాకు ఏం తెలియదు. నేను ఎట్లా పిలుస్తా ఇప్పుడు ఆమె బండి మనం ఖరాబ్ చేసినామా? ఆమె ఎందుకు బయటికి పోయి చేపించుకోవాలా? నాకు తెచ్చిస్తే నేను చేపిస్తున్నా. ఇంటికి ఎందుకు ఖరాబ్ చేసుకో బండి నీకు ఏం అవసరము? అంటే బండి ఖరాబ్ చేస్తే పర్సనల్ మ్యాటర్ తీస్తారా నా బయటికి? అరే పర్సనల్ మ్యాటర్ తీస్తారా అంటే అరే నువ్వు వాళ్ళని తీస్తావు విలువమా నా? ఇప్పుడు ఇంకా ఎంతసేపు అయిందన్నా? పర్సనల్ రాబీ నువ్వు వచ్చేయి గైస్ గో వీళ్ళేమో లొల్లి చేసుకోరు. ఇప్పుడు వచ్చి వాళ్ళని విలువ నేను మాట్లాడతా గిట్లాడతా అంటుండేడు. పర్సనల్ మ్యాటర్ ఏం అవసరం అన్నా? మీరు వేరు చేసుకుని అయిపోయింది. నన్ను ఎందుకు మధ్యలో పెడతారు అర్థం కాదు. పెద్ద నువ్వు ఉన్నావా? నీకు చెప్పలేమన్నా? అదే టీమ్ లో పెద్ద నేనంటే నాకు చెప్పి చేస్తారు. అలా అన్ని మీరేమన్నా ఇంట్లోకి వచ్చి ఇజ్జత్ తీసిరా? నేను ఇంట్లోకి బయటికి వచ్చేసిన మాట్లాడతావు. 2 రోజులు అయిందన్నా. ఈ సన్న వాళ్ళు ప్రియాంక. హలో అరే ఏడున్నారా బాయ్? కాదురా బాయ్ రాక్ గాడు వచ్చి లొల్లి పెట్టుకున్నాడు దుకాణంలో షాప్ లా. మీరు ఇంటికి పోయి లొల్లి చేసిరా అంటే అలా పిల్లని గిల్లని పిలిచిరా ఏమేమో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రియాంక తీసుకుని నీకు రారా ఫస్ట్? నువ్వు అడుగుతావా అడగవా అని చెప్పి నా దగ్గరకు చదువుతున్నావు. నా దగ్గరికి ఎందుకు వచ్చింది అసలు? మీరు ఉండేయాలనుకుని ఏమేమి చేస్తారో నాకు అర్థం కాదు. ఎందుకు వాళ్ళు అడగనా? ఎందుకు పోయారా ఇంటికి మీరు? షాప్ కాడికి రా. ప్రియాంక తీసుకుని రా షాప్ కాడికి. అడిగినా కదా వస్తుంది కదా అవుకో పెట్టకు. అది వచ్చినాక మాట్లాడు. ఇంట్లో కూర్చోబెట్టి బయట నిలబడ్డారన్న. ఇప్పుడు వాళ్ళు వచ్చినాక మాట్లాడుతున్నారు. వాళ్ళు వచ్చారు కదా నీ మీద. వాళ్ళ మీద నా మీద చెప్పాను రాక్ గాని పిల్లని పట్టుకోర్రి మీరు ఊర్రి అందరూ నేను చెప్పలే కదా. నాకెందుకు ఏమున్నా నీకు తెలియాలి. అన్ని లొల్లిలన్నీ వేస్తుంటారు. మళ్ళీ లాస్ట్ నీకు తెలియాలి కదా అనేసి నా అమ్మడి పెడతారు. నేనేం చేస్తాను మధ్య? నేను దుకాణం చూసుకోవాలా? నా పనులు చూసుకోవాలా? ఇలా ఇంకా వాడాలా? వెంకల వాడు కాదన్నా. లొల్లి పెట్టక నాకేం తెలుసు. సంసారి మాటలు మాట్లాడక నాకు చెప్పే అన్ని చేస్తాను. నాకు చెప్పకుండా ఏం చేయాలని మాట్లాడకు. చేసేవాళ్ళని దొంగలిగాలన్నీ చేస్తారు. మన నాకు ఇస్తాను తెలియకుండా ఏం చేయనట్టు మాట్లాడతారు. ఇప్పుడు పర్సనల్ అంటే ఇప్పుడు పర్సనల్ స్పేస్ ఉంటది. ఇప్పుడు నువ్వు ఎట్లా నీ పర్సనల్ స్పేస్ లో నువ్వు ఉంటావు? ఏం పర్సనల్ స్పేస్? ఏం పర్సనల్ స్పేస్? ఇంకెన్ని రోజులనా? ఏమెన్ని రోజులు రా? ఏం అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకునే మొత్తం జిందగీ గుజరాన్స్ అయ్యా నేను. అన్న ఒక పర్సనల్ స్పేస్ అనేది ఉంటది అన్న. పర్సనల్ స్పేస్ మొత్తం మా ఇంట్లో ఎప్పుడు ఏమవసరం నీకు తెలియదా? అరే అవునా? నేను చెప్పినానా?
నేను నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ నేను చెప్పినా చెప్పలే. మరి నన్ను ఎందుకు వచ్చి అడుగుతున్నాను అలా నువ్వు అన్న వచ్చి నీకు చెప్పాలన్నా ఏమని ఉంటే వచ్చి మాట్లాడరా ఇద్దరు ఒకటే కలిసి ఉన్నారు చూడు. మీరు అది కాదు కలిసి ఉండాలి అంటుండే ఇద్దరము తీసుకొస్తున్నా అని చెప్పినా అదే ఇప్పుడు నువ్వే ప్రియాంక దగ్గర ఉన్నా అని చెప్పిండు కదా అన్న. ఫోన్ చేసిందా? ఇండవాను ప్రియాంకని పికప్ చేసుకొని వచ్చినా అన్నాడు. అదే నా దగ్గరకు వచ్చినావా అన్న? ఫోన్ చేసినావా? ఏడు దూరాలు అడిగావా అన్న? వాళ్ళ ఇంట్లో స్టోరీ చేసి నన్ను నేనేం చేసినట్టు నేనే పోయినా. ఆమె ఇంట్లోకి పంపించినావా అన్న? మాట్లాడుకోలేదు మాట్లాడుకోయిందా నువ్వు? అది కాదు. తెలియదు కదా. సమాధానం ఇలా అది కాదు అలా నువ్వు ఇప్పుడు మాట్లాడితే వెళ్ళిపోవాలి నాన్న. ఒకటే చెప్పు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను మళ్ళీ గట్టిగా. ఏంది ప్రియాంక వాళ్ళ ఇంటికి ఎందుకు పోయావు? ఎందుకు పోయినా అంటే పైసలు అడిగినా ఇయ్య అని చెప్పాడు. పైసలు ఏం లేదన్న, పైసలు అడిగితే పైసలు లేడు ఒక్క నిమిషం ఆగు. అన్న. బండి ఖరాబ్ చేస్తే పర్సనల్ మ్యాటర్ ఎందుకు తీసుకున్నావు? నేను ఇంట్లో కూర్చొని. నా జోలికి రావాలా? నా బండి జోలికి రావాలా? ఒక్క నిమిషం నా ఆగు. పర్సనల్ మ్యాటర్ మా అయ్య దగ్గర ఎందుకు? అలా ఉల్టా సీదా మాటలు మాట్లాడుతుంటే పర్సనల్ ఏం పర్సనల్ రా? నేను చెప్తా విని నీకు మొత్తం స్టోరీ తెలుసు. చెప్పు, నీకు అన్ని స్టోరీలు తెలుసు. మా నీకు ఫ్రెండ్ కి కాల్ చేసి నా గురించి పక్కన ఉంటే ఏపిస్తుంది, మళ్ళీ నాకు అన్ని తెలుసు అని మాట్లాడుతుంది. ఇగో చెప్తున్నా నీతో మాట్లాడతలేనా? నేను మాట్లాడుతా ఆయనకు చెప్తా. అరే మన దాంట్లో ఒక ఆయన పెద్ద ఉన్నప్పుడు ఆయనకు తెలియాలా? ఆయనకే ఏం తెలియదు. నువ్వు సీదా మా ఇంటికి వచ్చేసినావు, వీడియో తీసినావు, నన్ను బజార్ లో పెట్టేసినావు. బజార్లో ఎందుకు పెట్టినా ప్రియాంక అని? మంచి కాలేజీలోనే పెట్టేస్తున్నాడు బజార్లో ఎందుకు అరే నువ్వు ఆగరా పోయి సీరియస్ గా మాట్లాడుతున్నా మళ్ళా కాడదు. ఇగో ఒక మాట చెప్తున్నా, ఫస్ట్ ఆయన మాట అన్నా వీడు, నా మాట అన్నా వీడు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఎవరు మాట్లాడినా నేను మంచిగా ఉంది. నీ బండి ఖరాబ్ చేసినప్పుడు నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినావు. అరే ఎవరు మాట్లాడి ప్రియాంక నాకెందుకు ప్రియాంక టార్చర్ మధ్యలో ఆయనకి ఎందుకు వచ్చిండు? నాకు మీరు చూసుకొని నా వాళ్ళకి ఎందుకు వస్తున్నారు మళ్ళా? నాకు ఇగో ఎందుకు వస్తుర్రు ఏంది అందరు అదే చెప్తుర్రు. ఎందుకు వస్తున్నాం ఫ్యామిలీ దగ్గర? ఆయన నేను పైసలు అడిగినా వేరే వాళ్ళ దగ్గర నుంచి పైసలు తీసుకొని బండి చేపించినందుకు ఆయన నేను ఇయ్యా ఎంపీ కూడా పెట్టుకో తాళం చూసినా మాట్లాడు ఫస్ట్ ఏదో ఇంట్రెస్ట్ లేదు ఆయనకి. ఆయన సపోర్ట్ చేస్తున్నప్పుడు నాకు కూడా వేయాలి. ఇంటికి వచ్చి నన్ను నేను ఇంట్లోకి బయట ఉన్నాను ఇవాళ. ఇంట్లోకి బయట ఉన్నా. ఓ పాత టీషర్ట్ వేసుకొని వస్తే ఆయన జాకెట్ ఇచ్చిండు, వేసుకొని ఉన్నాడు. అడుగు లోపల ఉన్న సామాన్ డ్రైవర్ అడుగు మంది ఇస్తున్నాడు. గో ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నా. ఇప్పుడు నాకేంద్రా మీరిద్దరు వెళ్ళిపోతానా? ఆయన బాధ ఏంటంటే బండి ఖరాబ్ చేస్తే బండి కాడికి రావాలి కానీ నా పర్సనల్ మ్యాటర్ ఎందుకు చేయాలి? మా ఇంటికి వచ్చి నన్ను ఎందుకు పదార్థం పెట్టాలి అంటున్నాడు. నన్ను ఎందుకు కొట్టియాలా అంటే ఇప్పుడు నేను మా ఇంట్లో కల్లా కూడా వేస్ట్ అయిపోయినా లేదు. అది కాదు ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పు, ఏం చేయాలా? నువ్వు ఏం చేయాలా? ఏమేమో అన్నాడు అన్నాడుతో ఏంది ఏంది ప్రియాంక ఇప్పుడు నన్ను ఎందుకు అడుగుతున్నావు అన్న? ఇంట్లో నుంచి అన్నాడు పైసలు కోసం వచ్చి పైసలే అడగాలి. ఇప్పుడు ఇంట్లోకి వచ్చి మమ్మీని ఎందుకు అడుగుతావు పైసలు? వాళ్ళు ఇస్తుందా? నేను ఇస్తాను. నువ్వు ఇయ్యా అని చెప్పినావు. ఏ మాట్లాడుకో, ఏది మంచిగా మాట్లాడు. నీ ముఖానికి మంచిగా ముఖం చూసుకో. అన్నా నేను చెప్తున్నా అన్న, ఇజ్జత్ ఇచ్చి మాట్లాడాలి. మాట్లాడితే బండి ఏ కాడికి అంట పెట్టేస్తాను. ప్రాబ్లమ్ సాల్వ్ అంటే రెడ్డి నువ్వు నేను చాలా చూస్తున్నా. ఇంతనే ఉన్నావు, ఎక్కువ ఎగురకు. ఎగురుగా ఏం చేస్తావు? కొట్టి చెప్పి ఏంది నాటకాలు చేస్తున్నావు? అరే కర్రోడా మస్తు అయిపోయింది. సిమెంట్ రుద్దుకొని వచ్చినావు. ఎందుకు ఎగురుతున్నావు? మళ్ళీ దోడ లూసిపోతాయి ఒకటే వారి. ఇలాంటి పెట్టుకోవాలంటే ప్రియాంక ఎట్లాంటిదా?
చెప్పేసిన వీడియో ఎట్లాంటిదో ఎట్లాంటిది నాకు పైసలు అవసరం లేదు. చంపేలా అని చెప్పిండు ఈ క్లియర్ గా. అంటే వేరే వాళ్ళ తలకాయ మీద పైసలు అన్నప్పుడు నా దగ్గర లేనప్పుడు వచ్చి అడిగినందుకు నాకు పాపం తాకుతుంది ఇప్పుడు. ఇంటికి వచ్చి వీళ్ళే చెయ్యాలని. అరే పైసలు అడగద్దు. ఈమె నాకు తెలియాలి. మాట్లాడిస్తావా నన్ను ఈమె అప్పటి నుంచి అర్థమవుతుందా? ప్లానింగ్ తోనే వచ్చింది ఆ పిల్లని రోడ్ మీద పెట్టేసి ఈమె మా ఇంట్లో గంట 4 కూర్చుంది. మా అమ్మ ముంగట నా అన్ని మొత్తం ఇట్లా బయట పెట్టింది. ఆమె ఫోన్ చేస్తా వచ్చేసింది. చేయడం ఎందుకు? అంటే ఆమె రోడ్ మీద నువ్వు ఆ పిల్లని ఊరేసి ఆ పిల్లని తీసుకోవాలని ఇంటికి నేను చెప్తా, వాళ్ళ మమ్మీ లాస్ట్ లో ఏమైందంటే నీకు చాలా దొరికితే వాళ్ళిద్దరు పెళ్లి చేసి మా ఇంటికి తీసుకొని వస్తా అని చెప్తుంది. ఎవరి పెళ్లి ఏం పెళ్లి అవునా నువ్వు ఆమె బయట రెడీగా పెట్టేసి నువ్వు ఫిక్స్ ఎందుకు అదే నీకు పైసలే కావాలన్నప్పుడు పైసలు కోసం రావాలా? వచ్చి మాట్లాడాలి అర్థం నాకు అర్థం పడిపోతాయి తెలుసు అలా ఇట్లా నా లైఫ్ ఏం అర్థమైతే హెల్మెట్ నా తప్పే చెప్తున్నా కదా, నా తప్పే. నా తప్పు నాదే. నేను బండితో పోతుందేంద్రా అర్థం పెరుగుతుంది అంటున్నావు మళ్ళా ఆనే అలా చెప్పొద్దు కూడా నాన్న. అరే ఏది చెప్పు ఏంది నీ బాధ ఏంది తప్పు నాదే అన్నా. నీ తప్పని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినా మళ్ళీ నన్ను పర్సన్ ఇంటికి ఎందుకు పోవాలన్నా? తప్పు నేను చేసిన. అడుగురా మళ్ళీ అడుగుమని తెలిసే తప్పు నాదే అని చెప్పి నిలుచుంటున్నావు. నేను బండి తప్పు లేనప్పుడు ఎందుకు అడుగుతున్నావు మరి అడగకు. ఇంటికి ఎందుకు పోవాలన్నా? నాతో నాడు ఇంటికి ఎందుకు పోవాలి అన్న అంటే పైసలు అడిగినా ఇయ్య అని చెప్పిండు. పైసల గురించి పైసలు అడిగినా ఇయ్య అని చెప్పిండు. ఒక్క నిమిషం ఆగు బెల్లి. మండే ఇప్పుడు వీడియోలో చెప్తారా? ఇప్పుడు చెప్పేసినా చెప్పిన చెప్పేసా ఓకే అన్న మండే వెళ్తారు. ఖైదీ పెట్టుంటారు మన సబ్స్క్రైబర్ సత్మం వస్తుంది సత్మం సరే వదిలేయ్. అరే ఆగ్రా పోయి అదే ఆగ్రా నైనా నువ్వుకొని అమ్మ నాకు టెన్షన్ వద్దాను ఇగో షాప్ ఓపెనింగ్ ఉంది అని చెప్పి నేను నా టెన్షన్ నేను ఇంకా కొంచెం స్టాక్ వచ్చేది దాని గురించి నేను వెయిట్ చేస్తుంటే ఇప్పుడు ఆమె బతిమలాడాలా? అరే నువ్వు పోరా first. మీరు అంటే బయట మాట్లాడుకోవాలి సరే బండి ఖరాబ్ చేసుడు ఎందుకు ఆమె పిల్లలు తెచ్చుడు ఎందుకు ఏదో పిల్లలు ఎందుకు తీసుకురావాలన్నా మళ్ళా నేను బండితో మసాక అన్నప్పుడు బండితోనే ఆడాలా? ఇప్పుడు నాతో ఆడుకు మా మమ్మీకి వచ్చి ఎప్పుడు ఏం అవసరం అన్నా? ఇవన్నీ ఇన్ని ఉంటాయి ప్లాన్ అరే ఇప్పుడు కాంప్రమైజ్ నా ఇంట్లోకి బయట ఉన్నా నేను ఏం చేయాలి? ఇవన్నీ ఇన్ని ఉంటాయి తీసుకో ఇంకేదో అన్ని అదే వీడియోలో చూసిన ఆయన అడిగింది నేను అన్న నాకు సపోర్ట్ చేసావు చేయవు అంటే నేను చేసా ప్రియాంక తూ అందరు చా అని చెప్పి పంపిస్తాడు. आखिर वीडियो आने लेకపోతే ना प्रियांका जरा मैं सपोर्ट कर तो बोल के बोला तेरे को अंदर जाके घर में लड़बो घर में आके लड़बो ఇగో అన్న నేను నేను చెప్పినా అన్న. పాలు వాళ్ళతో నేనేం మాట్లాడతాను. లేదు మంచిగా మాట్లాడు ప్రియాంక. మాట్లాడుతున్నా ప్రియాంక అవసరం అన్ని మాట్లాడు ఇట్లా మాట్లాడాలని పిలిచిన నువ్వు ఆయన మాట అప్పటి నుంచి విన్నావా? నా మాట పెట్టడానికి నాకు ఛాన్స్ ఇస్తావా? చెప్పేం చెప్పు బండిలా నీళ్ళు పోసిర్రు ఖరాబ్ ఎవరు వీడా? మొత్తం విను. దేనికి? ఆ పిల్ల మాట నేను సన్నానని చెప్పినందుకు ఉమ్. నీలోపలికి పోయింది. ఇప్పుడు నేను చెప్పకపోతే ఎవరు బదనాం అవుతారు? నువ్వే చెప్పు. నువ్వు బదలామవుతావు ఆబ్వియస్లీ నువ్వు నన్ను బ్లేమ్ చేస్తావా లేదా? అందరూ 100% చేస్తా. ఆ మాట చెప్పినందుకు ఆయన బండిలా నీళ్ళేసి ఒక్క నిమిషం ఆ. అది ఖరాబ్ అయితే వదిలేసి అందరు డిస్పర్స్ అయిపోయారు. నాకు నెక్స్ట్ డే ప్రమోషన్ ఉంది, పైసలు అవసరం ఉంది. నీకు కూడా తెలుసు పైసలు లాస్ట్ మంత్ వాడాలి. నా దగ్గర రూపాయలు లేవు. నేనే పెట్రోల్ కి పైసలు నేను అడిగినానా లేదా? ఆ? సరే వదిలే, అది వేరే వాళ్ళ దగ్గర నుంచి చేపించిన రాక్ ఇంత అయింది ఇయ్య అని చెప్పిన. నేను ఇయ్య ఏం వీకుంటావు వీక్కో పైసల గురించి నువ్వు ఇంత పెద్ద పెంట తినమంటే కూడా తింటా అంటే నేనేమన్నా సరే తింటారా? పైసల గురించే కదా. ఆ పైసలు నాది కాదు. ఇలా ఎన్నిసార్లు వదిలేసిన మా బండి ఫస్ట్ టైం ఖరాబ్ చేసినా నేనే పైసలు పెట్టుకొని చేపించుకున్నా. అవునా కదా? అడు ఇది సెకండ్ టైం నా దగ్గర లేనప్పుడు సరే అది కూడా వదిలే. మా ఫ్రెండ్ కి పర్సనల్ గా ఫోన్ చేసి నా గురించి కది చెప్పే అధికారం ఎవరిచ్చి నువ్వు మాట్లాడుకోవా? నేనే తప్పన్నప్పుడు నేనే తప్పు లైన్ తీసుకో. నీ దగ్గర నుంచి నాకు రూపాయి వద్దు, నేను అడుక్కొని ఇచ్చుకుంటా. డైల్ వేసి నువ్వు నుంచి పోతావా నన్ను పోమంటావా? నువ్వెవరు అదే ఆయన బాధ ఏంటంటే ఇగో ఆయన బాధ నువ్వు
సరే నువ్వు చెప్పినావు నువ్వు చెప్తే విన్నాం కదా మేము చెప్తాం ఇప్పుడు ఆన్ బాధ ఏంటంటే అన్న సరే నేను ఇట్లా చేసినందుకు నేను బండ్లో లీవ్ పోసిన బండి ఖరాబ్ అయింది సరే నేను ఒప్పుకుంటాను ఏమంటే నాతో వచ్చి మాడాలా ఆ పిల్లలు మా ఇంటికి తీసుకొచ్చి మమ్మీ కూడా మాడాలి ఇస్తున్నా చూడు ఇవన్నీ ఏంటంటే వీడి గమ్ము నిలిచిన సినిమా చూస్తున్నాడు పక్కన ఆడే చేసిండ్రా ఆయన ఆ రోజు ఆడే చేసి మొత్తం ఆడే ఒక నిమిషం ఆగు. ఏమున్నా నువ్వే ఉంటావు చెప్పకరా నీ గురించి నువ్వు సరే ఇప్పుడు మీ ఇద్దరిని వదలదు. విను ఎంతున్నా చెప్పు టాబ్లెట్ వేసినప్పుడు వాళ్ళ మమ్మీ ఏమనింది ఏదైనా తప్పు చేస్తే నా దగ్గరకు వచ్చి మాట్లాడు ఆయనకి ఒక్క మాట అన్నట్టు అన్నాడు అనిందా లేదా నేను అయినా ఎంత అంటే సన్న ఆపిండు వెళ్ళకు అని చెప్పిండు పైసలు అడిగితే ఇయ్యా ఏం విక్కుంటావు ఫస్ట్ ఆ మాట నేను చెప్పలేను నేను అనలే అన్న ఫస్ట్ డైరెక్ట్ నేను సన్నమే ఉండు ఆగనా అన్నాడు మాట్లాడినాడు ఎంపీ కూడా విక్కో అన్నాడు కానీ వాళ్ళందరూ అయిపోతావు ప్రియాంక నువ్వేందో నీకు తెలుసా నేను తెలుసు ఇప్పుడు వాళ్ళకి ఇయ్యాలి కదా ఇప్పుడు నీ దగ్గర నుంచి తీసుకున్నా నువ్వు నెత్తి మీద ఎక్కుతుంది నేను నుంచి తెచ్చిస్తా అడగడం తప్పేమైనా చేసే ఆయనకి అంత కెపాసిటీ లేనప్పుడు చెయ్యదు ఉన్నాయి లొల్లి పంచాయతీ బయట నేనితో మాట్లాడతలే. నీతో మాట్లాడతలే. మాట్లాడతలే నేను నాకు కూడా వస్తుంది ఒర్రు. అర్థమవుతుందా? ఒర్రుకో నువ్వు. ఇగో మీ పెద్ద దగ్గర రోడ్డు మీ ఇంట్లో నాకు ఇలా అవసరం లేదు. నా దగ్గర పని చేసే తప్పు చేయిందా పెట్టు. నీ ఇట్లా మొక్కుడు మాట్లాడితే ఊరుకో. ఏంది కథలో నా దగ్గర ఊరుకో. నా దగ్గర ఊరవద్దు. నా దగ్గర ఎవరైనా వస్తే గుంజు కొడతా ఇట్లానే గుంజి కొట్టా నీకు ధైర్యం అదే చూస్తాను ఇక్కడ మంచిగా మాట్లాడు. ఇట్లానే మాట్లాడా ఏమి ఇస్తావు చెప్పు ఒక నిమిషం ఆగు. కొట్లాడుతూ ప్రియాంక మనోలే బయట కాదు బయట అంటే మనోళ్ళు చిల్లర అనొచ్చు మనోళ్ళు అరే ఫాల్తూ నేను అనలే నువ్వు అన్నావు ఫాల్తూ నేను అనలే తెలుసు. నేను నోట్ జాగా మా ఫ్రెండ్ దగ్గర ఏం ఏం మాట్లాడినా రికార్డింగ్ వినిపి రికార్డింగ్ రికార్డింగ్ వినిపి అంట అది గుర్తుపెట్టు ఫస్ట్ ఆయన చెప్పింది గో ఇట్లా ప్రియాంక నేను బ్లాక్ చేస్తా అసలు ఆయన ఓడతావు ఆమెతో నీకేం సంబంధం ఛాయ్ తాగిపించిన తీసుకుపోయి లిప్స్టిక్ కొనిచ్చిండు లిప్స్టిక్ లా లిప్స్టిక్ డ్రెస్సులు అంట ఇనుపు కొనిచ్చిండ పైసలు ఏమంటావా మన దగ్గర ఉండే పైసలు వాళ్ళ మమ్మీ కూడా నన్ను ఏం చేసింది వీళ్ళంతా సరే అనే ఏమన్నది ఏం పర్సనల్ ఆర్పినే పర్సనల్ మాటలు నడవ పోయి అలా బయట మాట్లాడు పర్సనల్ అన్న పర్సనల్ కాదన్న అర్థం చేసుకోవాలను ఏం గిచ్చుతున్నాయి అర్థం చేసుకోని చెప్పి ఏం రాయింది ప్రవీణ్ గారు సడన్ గా కమిట్ అయిపోయారా నువ్వు ఆమె బండి ఖరాబ్ చెప్పి ఇంటికి ఎందుకు వస్తుంది రా కాల్చి అంటే బీఆర్ అంటారు అంటే ఫాల్తూ గిల్తా ఏమో మాటలు మాట్లాడతారు పడతారు అలా వేరే ఉంటే చెప్పు తీసి కొడతారు ఆమె కాబట్టి గమ్మున ఉంటుంది ఉంటారైంది అసలు చెప్పాలంటే ఆడపిల్లలతో మాట్లాడుకుంటా ఇంకొక పంప్ చేస్తారు ఎందుకు రాట్లే ఆడపిల్లలు చూస్తాను చాలా మస్తు అయిపోయింది ఏందన్నా అంటే నేను ఒక్కనే వచ్చినా కాబట్టి ఇట్లా అంటే మీరు ఒకటే ఓవర్ మధ్యలో వచ్చారు నువ్వు మధ్యలో వచ్చినావా ఇప్పుడు వచ్చినా. మధ్యలో సెట్ అవుతావు మాట్లాడికే పిలిచారా పోయి మీరు కొట్లాడుకుంటారు కౌక కుక్కల్ని కొడుతారు దుకాణాలకు వచ్చారు సరే పోయి నాదే తప్పు సారీ ఓకేనా ప్రియాంక సారీ చెప్పి నేను చెప్పా చెప్పు నేను చెప్పాను ఎందుకు ఫ్రెండ్ తో మాట్లాడి నాకు చెప్తాడు సారీ నన్ను గలీజ్ అంటే అవసరం లేదు ఫ్రెండే పైసలు 100 సార్లు పైసల గురించి నేను పైసల గురించి కాదు ఫ్రెండ్ పైసలు తీసుకున్నా నెత్తి మీద ఉంటే తెలుస్తుంది అవునా నేను ఇస్తా అని చెప్పిన ఫస్ట్ కాల్ ఇచ్చే కదా ఫస్ట్ కాల్ లోనే ఎవరైనా అంటాడు అయ్యా పో నా దగ్గర లేదు ఇప్పుడు అర్థం చేసుకో అని చెప్పిన నా దగ్గర పియర్ రాలేదు చెప్పిన అరే నువ్వు ఆమె బయట ఎందుకు చేయించుకోవాలా తెచ్చిస్తే నేను చేపిస్తుండే కదా ఎందుకు మాట్లాడుతున్నావు చేతులు లేదు ముద్దు పెడతా బంగారం మంచి పని చేసి నాకు అట్లాంటి అలవాటు లేదు ఇగో ప్రియాంక నీ పైసలు నీకు ఇచ్చేసారు అర్థం నేను ఇప్పుడు పడతలే
నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి నేను ఇప్పుడు నీకు ఎంత తెచ్చుకున్నా. కావాలా వదిలే. నీకు ఎంత ఇచ్చారు? అరే పెద్దదానికి ఇచ్చారా? నేను ఇచ్చి పడేస్తా పైసలు, నేను ఎవరు ఉంచుకోనట్లా. నాకు 2 రోజులు టైం, 2 రోజుల్లో పైసలు వచ్చేస్తుంది పడేస్తా. ఇచ్చే ముఖం మీద పడేసినప్పుడు అడిగినప్పుడే పడేయాలి. అర్థమైందా? నేనేమో గరీబ్ కాదు మీ దగ్గరకు వచ్చి అడుక్కోవడానికి. అడుక్కొని అలవాటు లేనప్పుడు ఇంటికి ఎందుకు వచ్చినావు మళ్ళీ అనుకొస్తున్నా. ఇగో రోజు నువ్వు ఎన్ని తప్పులు చేసినా నువ్వు పోనీ మనోడా అనేసి ప్రియాంక, వదిలేసినా. అది ఉందా అంటే? అది నువ్వు ఉందా? నన్ను గలీజ్ చేయకు. నేను ఎంత గలీజ్ గలీజ్ చేస్తే చేస్తావు అంత గలీజ్ నేను మాట్లాడతా. మంచిదే. నేను అంటున్నాను గలీజ్ కాదు. మన ఇంటికి ఎందుకు వచ్చినావు? ఒక పర్సనల్ నీకు నచ్చు, మా ఇంట్లో సీరియస్ అవుతారు. సరే, ఇంటికి సరే, సపోర్ట్ చేయలేము. ఎందుకు వచ్చినావంటే నా గురించి మాట్లాడుతావు. నువ్వు ఆమెతో ఏదైనా మాట్లాడుకో. నాకు నాకు సంబంధం అవసరమే లేదు. లేదు నీ గురించి నేను నీకు ఏం చేసినా? ఏం చేసినా? టార్చర్ చేస్తున్నావు. పైసలు 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 అంటే ఏడికైనా వస్తుంది. చేసినప్పుడు అరే అడిగా పైసలు మళ్ళీ ఎందుకు రా? బస్ ఎగరేసిన అట్లాంటి పైసలు ఎన్నో చూసి వచ్చినాయి. తీసుకొచ్చి మీకు ఇచ్చేయి. ఇప్పుడు లేదు కాబట్టి గమ్మునున్నా 2 రోజులు ఎగ్రేసిన మాటలు ఎగరేసినాం కాబట్టి చెప్పుకుంటున్నాం మనం. ఎగ్రేసిన ఇచ్చేటి ఫస్ట్ దాంతో చేసా 2 రోజులు ఆగమను. పైసలు ఇరా అంటే ఇప్పుడు ఏమన్నా కొట్టడానికి పిలిచినట్టు వచ్చింది. ఇగో ప్రియాంక అని బాధ ఏంటంటే తెలుసా? నేను అన్ని బండి ఖరాబ్ చేసినందుకు ఆయన ఇంటికి వచ్చాను, పర్సనల్ మ్యాటర్లు అన్ని బయట తీసాను, మమ్మీ దగ్గరికి ఇచ్చారు, మమ్మీతో తిప్పించారు అని చెప్పాడు. బాధపడు. నా బాధ ఏంది తెలుసా? నేను పైసలు అడిగితే ఇయ్య అన్నాడు. సెకండ్ టైం చెప్తున్నా, మా ఫ్రెండ్ కి కాల్ చేసిన నా గురించి గలీజ్ చెప్పేది అధికారం ఏంది? అవన్నీ చేసే నేను కూర్చోను. అన్నా నేను వాళ్ళ ఫ్రెండ్ తో నీకు దోస్తాను ఎందుకురా? లడాయే వచ్చిందో లటికి మళ్ళీ హుషారే మడాయే కాదట మేరే బాత్ సున్ ఇష్టం అట్లా పెళ్లి చేసుకుంటాడు అన్న. పెళ్లి చేసుకుంటావు? అరే నేను చెప్పలేనా పెళ్లి చేసుకుంటా అని. ఆమె వచ్చి మా ఇంట్లో చెప్పింది. ఇప్పుడు అది కూడా నేనే నేర్పించిన. ఏం నడుస్తుందో ఏం నడిపిస్తుందో అసలు నువ్వు ఎక్కుంటావు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. నేనేం నడిపిస్తున్నారా భయ్? వాళ్ళు నడిపించుకుంటారు మొత్తం. అన్న ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పాలి అన్నా దొరికినప్పుడు? ఏమో మా నాకు దట్టం పెడతా. నీ పైసలు వద్దు, నువ్వు వద్దు, అంత మాట్లాడుతూ నేను ఇప్పుడు నువ్వు ఇంకోసారి నా జోలికి పోకు, నువ్వు ఆ జోలికి రా. నా మాట ఫస్ట్ ఇగో ఆయనకి 2 రోజుల్లో పైసలు ఇచ్చేరా? లేకపోతే వీడు ఇస్తాడు పైసలు. ఎందుకు ఇస్తా? మంచిగా నువ్వు ఈ పైసలు ఉన్నాయి ఎందుకు ఇస్తావా? మా 2 రోజులు ఇప్పిస్తావు నువ్వు. అంటే మా ఇంటి దగ్గరకు అడిగకపోతే వచ్చి వందల అడిగకపోతే మాటలు ఇంట్లో నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీని అడుగుతాను మళ్ళా. ఇప్పుడు ఎట్లా వచ్చింది? అదే చేసిన నేను, అదే చేసిన. బయట పోయి మాట్లాడుతున్నాడు. అలా పో అంటే వెళ్ళిపోతా అన్న. మళ్ళా కనిపించాలి నేను చెప్తున్నా. వెళ్ళిపోరా కనిపించకు. నిజంగా వెళ్ళిపోతా అన్న. ఇప్పుడు అంటే మీరంతా ఒకటే కదా అన్న. పోతాం మనం. ఏమొకటి మళ్ళీ ఇంకా మాట్లాడుతుందిరా పోయి. మళ్ళా నేను మాట్లాడుకోవాలనుకో నేను లోపలికి వస్తాను. ఈమె తీసుకొచ్చినా టైంలో చెప్తే ఎక్కడేంటో చూస్తాం. మనం చెప్తే ఏంటది చేస్తున్నావు కదా అన్న. మీకు అందుకే ఏంటది ఉంటారు ఇంటాం. రేపు ఇంటికి వస్తుంది మళ్ళా పైసలు ఎక్కువ ఎందుకు వస్తుంది చూడు. అలా నువ్వు ఆపదా, నువ్వే ఆపుతా అని చెప్పి మళ్ళా నువ్వే నువ్వు చేసిన దగ్గర మంచిగా ఉంది. ఆ పిల్లతో మాట్లాడు, పెళ్లి చేసుకుంటాడు ఆ పిల్లని. అరే ఆ వీడియో కూడా ఒకసారి వాళ్ళ అమ్మ ఎట్లా కొట్టిందా అని ఆమెకు ఇంకా సపోర్ట్ చేయడానికి వచ్చినాము. అరే నేను సపోర్ట్ చేయడానికి కాలే, ప్రాబ్లం ఏదో సాల్వ్ చేయడానికి. కరెక్ట్ ప్రాబ్లం చెప్పినాడు. ఏం చేసిండు? ఏం చేసిండు? ఆ పిల్లకి మాట్లాడి నువ్వు ప్రియాంక గిచ్చప్ దాన్ని తిట్టిండు. వాయిస్ రికార్డులు గీజ్ రికార్డులు అన్ని ఉన్నాయి అన్ని. అన్న ఆమె చెప్పిందని అట్లా చెప్తే నేను చెప్పినా ఆమె నా ఒంటి మీద వినాలా అంతేమో మళ్ళా. ఇగో ఇగో నా బండి కదా. సరే నేను చెప్తే నువ్వు అయిపోతావు ప్రియాంక. ఒక్క మాట నేను చెప్తే మాత్రం అయిపోతావు. సరే నేను మంచి రిక్వెస్ట్ గా మాట్లాడుతున్నా. నేను చెప్తే నువ్వు అయిపోతావా? ఆగరా చెప్తున్నా ఆగు. ఆమె పెళ్లి చేసుకో. ఆమె వచ్చి వీడియో చూడలేను. ఆ వీడియోలో అన్ని చెప్తా పెళ్లి చేసుకో. వాళ్ళ అమ్మ ఇమ్మ అసలు మొత్తం వాళ్ళ మమ్మీ కూడా నన్ను కొట్టింది. ఆ పిల్లని ఎలా కొట్టిరు బయటికి. వీడు పెళ్లి చేసుకోవడం అని చెప్పి ఓడుతురు మమ్మీ దగ్గర ఉన్నారు. వచ్చి ఎవరైనా కొడతారా అన్న? మా ఇంట్లో మా ఫ్యామిలీలో ఎవరు మాట్లాడరు అట్లా వచ్చి పెళ్లి చేసుకుంటా అంటే ఏంటో ఇంట్లో అలా ఆయన ఆపని వదిలేసిన నేనే తప్పు అని నాకు ప్రూవ్ అయిపోయింది. అన్ని ఆగు. ఇగో నువ్వు పైసలు తీసుకొని రావేమో మాట్లాడదాం. ఆమె పైసలు మీకు ఇచ్చేద్దాం ఫస్ట్. సరే నువ్వు నేను మాట్లాడతావు. తీసుకోవాలి. The sun goes down.